ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ సంవత్సరం 2024 ఇయర్లో పాస్ అవుట్ అయ్యి మంచి మార్క్స్ వచ్చి ఉన్నారో వాళ్ళకైతే స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెబ్సైట్ ఏంటంటే విద్యాదాన్.org అనే వెబ్సైట్ అనమాట. విద్యాదాన్ సంస్థ నుంచి మనకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేశారో మొన్న 2024 ఇయర్లో 10th క్లాస్ పూర్తయిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. వాళ్ళు ఏపీ స్టూడెంట్స్ అయినా కానీ తెలంగాణ స్టూడెంట్స్ అయినా కానీ ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళలో, మీ చుట్టాలలో, మీ రిలేటివ్స్లో ఎవరైనా 10th క్లాస్ పూర్తయి ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి తప్పకుండా యూస్ఫుల్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, విద్యాదాన్.org అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అప్లై ఫర్ స్కాలర్షిప్ అనే బటన్ ఉంది కదా. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. దానికి స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి 10,000 నుంచి 75,000 వరకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. అది డిపెండింగ్ ఆన్ స్టేట్, మీరు ఏ స్టేట్ సెలక్షన్ ప్రాసెస్ని బట్టి అది ఉంటుంది. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ స్కాలర్షిప్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్లో ఎలా ఉంటుంది అనేది అయితే, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయి ఉంటే కనుక మీ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి less than 2 lakhs ఉండాలి. 10th క్లాస్ 2024 ఇయర్లో కంప్లీట్ అయి ఉండాలి. అండ్ 90% ఎబో 9 CGPA ఎబో ఉండాలి 10th క్లాస్లో. అండ్ డిసెబిలిటీ ఉంటే కనుక, మీరు డిసేబుల్ క్యాండిడేట్స్ అయితే కనుక 7.5 GPA బాగుంటే సరిపోతుంది. అండ్ ఇది ప్రాసెస్ అనేది షార్ట్ లిస్ట్ వాళ్ళే చేస్తారు, విత్ టెస్ట్ పెట్టి అలాగే ఇంటర్వ్యూ చేసుకొని పెడతారు. మీకు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే 7th June 2024 అప్లికేషన్ లాస్ట్ డేట్, ఆలోపు అప్లై చేసుకోవాలి. 23rd June అయితే స్క్రీనింగ్ టెస్ట్, 7th July to 20th July వరకు అయితే మీకు ఇంటర్వ్యూ టెస్ట్ అయితే అవుతాయి అన్నమాట. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ మార్క్ షీట్ ఒకటి, అండ్ ఫోటోగ్రాఫ్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ 3 ఉంటే సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ మెయిల్కి మీరైతే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు తెలుగులో సూచనలు అని ఉంది కదా. దాన్ని క్లిక్ చేస్తే మీకు తెలుగులో కూడా మీకు చూపించడానికైతే అది ప్రయత్నిస్తుంది. అండ్ మనం ఇప్పుడు తెలంగాణ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. తెలంగాణ స్టూడెంట్స్ కోసం అయితే ఇక్కడ చూడండి, తెలంగాణ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇది కూడా సేమ్ ఉంటుంది. 2 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి. మీకు స్కాలర్షిప్ వచ్చేసి 10,000 అయితే వస్తుంది. పర్ ఇయర్కి 10,000 అయితే వస్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, ఫస్ట్ ఇయర్లో 10,000, సెకండ్ ఇయర్ 10,000 వస్తుంది. ఈ తెలంగాణ అయితే కనుక 16th June వరకు లాస్ట్ డేట్ ఉంది అప్లికేషన్. తొందరగా అప్లై చేసుకుంటే మంచిది. 7th July వరకు 7th July రోజు స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. అలాగే 1st to 10th August వరకు ఇంటర్వ్యూ అండ్ టెస్ట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా సేమ్ మార్క్స్, 10th మార్క్ షీట్, ఫోటోగ్రాఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ మెయిల్కి అయితే పెట్టండి, లేదా ఈ ఫోన్ నెంబర్కి అయితే మీరైతే కాల్ చేసి డౌట్ అనేది అడగచ్చు. ఇది అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి అంటే కనుక కింద అప్లై నవ్ అనేది బటన్ ఉంది కదా. దానిపైన క్లిక్ చేయొచ్చు. ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే నేనైతే కంప్లీట్ వీడియో చేసి పెడతాను. ఎందుకంటే ఇది ఫుల్ లెంత్ వీడియో అవుతుంది కాబట్టి. నేనైతే మీకు కామెంట్ బాక్స్లో అప్లికేషన్ వీడియో ఆన్ పెట్టి మీరైతే కామెంట్ చేస్తే కనుక నేనైతే తప్పకుండా అప్లికేషన్ ఫుల్ ప్రాసెస్ అప్లికేషన్ ఎలా చేయాలి అనేది అయితే వీడియో చేస్తాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ఈ వీడియో యూస్ఫుల్ ఉండే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అందరికీ షేర్ చేయకపోయినా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.